శ్రీకృష్ణమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఏ మంత్రం చెప్పినా ముందు దాని ఋషిని స్మరించుకుని మంత్రం చేస్తేనే మంత్రం యొక్క ఫలం ఉంటుంది. ఆనందమందాకిని ఆధారం చేసుకుంటూ మనం కృష్ణ సౌందర్యాన్ని ఉపాసించబోతున్నాం గనక తన్మంత్రరాశిని మనకు ప్రసాదించినటువంటి ఋషి అంటే ద్రష్ట, దర్శనాదృషి, దర్శించేవాడు ఋషి. ఈ ఋషి మధుసూదన సరస్వతి. ఆయన ఎవరిని దర్శించాడంటే శ్రీకృష్ణుని దర్శించాడు. ఆ దర్శనానుభూతిని వర్ణిస్తున్నాడు. అలాంటి ఋషి యొక్క చరిత్రని ఒక్కసారి తెలుసుకుంటే, ప్రతి భాగవతుడి చరిత్ర భగవత్ చరిత్రే అని మనం చెప్పుకున్నాం. అందుకే భాగవతం మీరు చదివితే భగవంతుడి కథలు ఎన్ని ఉంటాయో భాగవతుడి కథలు అన్నీ ఉంటాయి. రెండూ కలిపి భగవంతుడి కథలే. అదేవిధంగా భాగవతోత్తముడైనటువంటి ఈ మహానుభావుని యొక్క చరిత్ర స్మరణ చేత మనం ధన్యులమవుతాం, ఈ చోటు ధన్యమవుతున్నది. విశేషించి ఒక్కొక్క భాగవతుడి చరిత్ర మనకు పాఠాలు నేర్పుతుంది. ఎవరికి అంటే సాధనా దృష్టి కల వాళ్ళకి. ఇది తెలుసుకోవాల్సింది. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినేవాళ్ళు కూడా రెండు రకాలు ఉంటాయని ఈ మధ్య తెలుస్తోంది నాకు. కాలక్షేపం వాళ్ళు ఒకటి, సాధకులు ఒకరు. సాధకులకు చెప్పేది అసలైన విషయం, కానీ సాధనలోకి తెచ్చుకోగలగాలి. ఇక్కడ ప్రతి భాగవతోత్తముడి చరిత్రని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అది మనకి సాధనా విషయాలను తెలుస్తుంది. స్వామి చెప్పాడు వామనావతారంలో తన అడ్రస్సు, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక నిండి యుండనేర్తు అని చెప్తూనే సుజనులందు తరచు చొచ్చియుందు అని చెప్పాడు. ఆయన అడ్రస్ సత్పురుషుల్లో ఉంటాడట. అందుకు సత్పురుషుల చరిత్ర చెప్తూ ఉంటే ఆయన చరిత్రే. మధుసూదన సరస్వతి చరిత్ర ఒక విధంగా భారతీయ సంస్కృతి యొక్క వివిధములైన గమనము యొక్క చరిత్ర కూడా. మధుసూదన సరస్వతి కాలం చాలా విశేషమైనటువంటిది. అది 16వ శతాబ్దపు చివరి భాగం, 17వ శతాబ్దపు ప్రారంభ భాగం అని కొందరు నిర్దేశించి చూపిస్తున్నారు ఇక్కడ. ఆ సమయంలో అదేమిటో కానీ అనేక మంది మహాత్ములు ఉద్భవించినటువంటి సమయం. ప్రతి శతాబ్దం వెతుకుతూ ఉంటే భారతదేశంలో అనేక మంది మహాత్ములు ఆ సమయంలో కనిపిస్తూ ఉంటారు. అందుకే వివిధములైన దాడులు జరుగుతున్నా, విమతస్థుల యొక్క దుర్మార్గాలు పెచ్చు పెరుగుతున్నా, భారతీయ సంస్కృతి సహస్రాబ్దాలు దాటుతూ మనకు అంది వస్తోంది అంటే ఆ సత్పురుషులు ఎప్పటికప్పుడు వాటిని తట్టుకుంటూ మనకి అవి అందిస్తూ వచ్చారు ఇక్కడ. అలాంటి సత్పురుషులు అనేక మంది పుట్టినటువంటి కాలం అదే. ఒకవైపు చైతన్య మహాప్రభు కాలం అదే, మధుసూదన సరస్వతి కాలం అది, విశేషించి నారాయణ తీర్థుల వారి కాలం అది, అప్పయ్య దీక్షితుల వారి కాలం అది, తులసీదాస్ కాలం అది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి కాలం. వీళ్ళందరికీ కొందరు వృద్ధులు, కొందరు యువకులు, కానీ ఇంచుమించు సవయస్కులే, అంటే సమకాలీనులు. సవయస్కులనే కంటే సమకాలీనులు వీళ్ళందరూ కూడా. నారాయణ తీర్థులు కాలానికి మధుసూదన సరస్వతి చాలా వృద్ధులు. నారాయణ తీర్థులకి మధుసూదన సరస్వతికి పెద్ద స్ఫూర్తినిచ్చారు. ఆయన కృష్ణలీలా తరంగిల్లో కానీ ఇతరత్ర అనేక శాస్త్ర గ్రంథాలు కూడా రచించారు నారాయణ తీర్థుల వారు. ఆయన వృద్ధులైనటువంటి మధుసూదన సరస్వతి గారు చెప్పిన మార్గము అంటూ కొన్ని చోట్ల ఉటంకిస్తారు. ఆయన దృష్టిలో వృద్ధులంటే మధుసూదన సరస్వతి. అలాగే తులసీదాసు మధుసూదన సరస్వతి వాళ్ళిద్దరి యొక్క సమాగమం, ఇద్దరు కాశీవాసులే. అదొక విశేషమైన అంశం ఇక్కడ. అలాగ చూస్తూ ఉంటే ఆశ్చర్యకరమైన అంశాలు ఎన్నో కనబడతాయి. అప్పయ్య దీక్షితుల వారు కూడా ఆ కాలం వారే. భారతీయ సంస్కృతిని మళ్ళీ ఆదిశంకర భగవత్పాదుల వారే రక్షించినటువంటి మహాత్ములు అప్పయ్య దీక్షితుల వారిని కంచి మహాస్వామి చెప్తారు. సాక్షాత్ శివావతారమే అని చెప్పారు ఆయన. అలాంటి అప్పయ్య దీక్షితుల వారి కాలం కూడా ఇది. చిత్రం ఏంటంటే అప్పయ్య దీక్షితుల వారు దాక్షిణాత్యులు అయినప్పటికీ కాశీక్షేత్రానికి వెళ్ళారు అప్పయ్య దీక్షితుల వారు. అక్కడున్న మహాపండితులందరూ ఆయన సత్కరించారు. ఎందుకంటే సంస్కృత వాంగ్మయంలో కానీ వేదాంత వాంగ్మయంలో కానీ అప్పయ్య దీక్షితుల వారి స్థానం ఆదిశంకరుల తర్వాత మళ్ళీ అంతటిది. అందుకే ఆనాటి కాలంలోనే అందరూ ఆయన్ని శిరస్సుపై ఉంచి గౌరవించారు. అందులో రసగంగాధరం రచించిన జగన్నాథ పండితురాయల వారి కాలం కూడా అదే అని నిర్దేశిస్తున్నారు. ఆశ్చర్యకరం. ఆ జగన్నాథ పండితురాయల వారికి కూడా కాశీక్షేత్రంతో ముడున్నది. ఆయన గానం చేస్తుంటే గంగ పైకి వచ్చింది అని గంగాలహరి అని జగన్నాథ పండితురాయల వారు అద్భుతమైన రచన అనుకున్నది. ఇప్పుడు చెప్పబోయే వాళ్ళందరికీ కాశీక్షేత్రంతో అనుబంధం ఉన్నది. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం. మరి బృందావన కృష్ణుడు, కాశీ పరమేశ్వరుడు కలిసి కార్తీక మాసంలో గోదావరిని గంగగా యమునుగా మార్చేస్తున్నారంటే గంగా యముని ఎవరి మధ్య అంతా ఇక్కడే ఉంటుంది. ఇంకా విశేషమైన అంశం. సరే, ఈ చరిత్రలో మనం పరిశీలించినట్లయితే కన్యాకుబ్జమునకు ప్రాంతం ఉంది. ఇది సరిగా హస్తినకు వాటికి సమీప ఉన్నటువంటి ప్రాంతాల్లో అదొక రాజ్యం కన్యాకుబ్జం అనేది. హస్తిన అంటే మనం ఇప్పుడు ఢిల్లీ అనేది అంటున్నామో అది హస్తిన. ఇక్కడున్న చాలామందిలో కొంతమందికి తెలిసే ఉంటుంది. అసలు పేరు దేహళి. దానికి దేహళి అనే పేరు ఇతరుల నోళ్లలో పడి ఢిల్లీ అయ్యింది. మన పేర్లు మనకు ఎప్పుడు తెలుస్తాయో. దేహళి అంటే సంస్కృతంలో చాలామందికి తెలుసు, గృహము అనేటువంటిది ప్రధానమైనది. అటువంటి హస్తినకు చుట్టుపట్ల ఉన్న కన్యాకుబ్జాది దేశములు ఉన్నాయి. అయితే ఆ సమయంలో విధర్మీయులు, ముఖ్యంగా మొఘలు సామ్రాజ్యం ఉన్నటువంటి రోజులు. అవి అప్పుడప్పుడే బలపడుతూ ఉన్నాయి. అక్బర్కి పూర్వకాలం నుంచే కూడా మొఘలుల యొక్క దాష్టీకంతో
అనేక మంది సనాతన ధర్మ అనుయాయులకి ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడింది. ఎవరి మానాన్ని వాళ్ళు బ్రతుకుదాం, ఎవరి ధర్మం వాళ్ళు అనుసరిస్తాం అనుకునే హృదయ వైశాల్యం అనాదిగా హిందూ మతానికి సహజంగా ఉన్నది. కానీ మా మతంలో ఉంటేనే తరిస్తాం లేకపోతే చంపేస్తామనేటువంటి ఇతర మతాల వాళ్ళ వల్ల భారతదేశానికి అనేక ప్రమాదాలు ఏర్పడ్డాయి. అసలు ఈ చరిత్రలు యువతరం చేత చదివించాలి. ద్వేషాలు ఏర్పరచుకోవడానికి కాదు, మనకు జరిగిన నష్టాలను సవరించుకోవడానికి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా ఎంత కోల్పోయాం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన సంస్కృతి మన దాకా వచ్చింది అంటే ఆ తీసుకువచ్చిన పుణ్యాత్ముల పాదపద్మాలను నమస్కరించుకుంటాం. ఎన్ని జన్మలు ఎత్తితే వాళ్ళు రుణం తీర్చుకోగలమండి. ఇక్కడ అప్పుడు ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సనాతన ధర్మం కాపాడుకోలేక వాళ్ళు పారిపోయి ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. అప్పుడు కూడా వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉందంటే సనాతన ధర్మానికి పట్టుకొమ్మలు ఆర్ష విద్యలు. ఆర్ష విద్యలు ఎవరి అధీనంలో ఉంచి నిరంతర అధ్యయనంతో నిస్వార్థముగా విద్య కోసమే జీవితముని కాపాడుతూ ఉన్నటువంటి ఒకానొక వర్గముని నాశనం చేసేస్తే ఈ ధర్మం దెబ్బతింటుంది అని కలిపురుషుడికి అప్పటి నుంచి పెద్ద ఐడియా ఉంది. ఇప్పుడు కూడా బాగానే ఉంది అదే ఐడియా. అయితే అప్పుడు ప్రభుత్వాల ఐడియాలు అప్పుడైతే ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ఐడియాలు. కనుక సనాతన ధర్మానికి పట్టుకొమ్మలు ఆర్ష విద్యలు, ఆర్ష విద్యలకి పట్టుకొమ్మలు ఆనాటి పండితులు అధ్యయనం చేస్తూ బాల్య ప్రభృతి సంస్కారంతో అధ్యయనం చేస్తూ విద్యల్ని కాపాడారు. అలాంటి వారిని సంహరించడం మొదలుపెట్టారు వీరు. అప్పుడు ప్రాణాలు అరచేత పట్టుకుని ఎక్కువగా విధర్మీయుల పాలన లేని చోట్లకి కొన్ని కుటుంబాలు పారిపోయాయి. అంటే వాళ్ళు మతం మారితే మీకు క్షేమంగా ఉంచుతాం లేకపోతే చంపేస్తాం అంటే వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకుంటూ ధర్మాన్ని కాపాడుకుంటూ వేరే ప్రాంతాలకు వచ్చేశారు. అలా వచ్చినప్పుడు ఒక కుటుంబం శ్రీ రామమిశ్ర కుటుంబం, వీరు వంగదేశానికి వచ్చారు. అప్పుడు వంగదేశంలో ఇంత ప్రాబల్యం అప్పుడు లేదు వాళ్ళది. ఆ సమయంలో వాళ్ళు వచ్చిన సమయానికి వంగదేశం అంటే అందరికీ తెలుసు బెంగాల్, కానీ అది కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ అయిపోయింది. వీళ్ళున్న ఆ ప్రాంతం ఇప్పుడు మనకు అది ఇప్పుడు వేరే దేశంలాగా అనిపిస్తుంది, కానీ అప్పుడు అఖండ భారతంలో ఒక భాగమే అది. ఆ వంగదేశానికి వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడికి సమీపంలో ఉన్న నవద్వీపం అనేటువంటి ప్రధానమైనది. నవద్వీపం గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. నవద్వీప చరిత్ర తెలుసుకోవాలండి. కొన్ని అద్భుతమైన నదుల మధ్యలో ఉంటుంది నవద్వీపం. సుమారు 5 నదులు ఉన్నాయి. ముఖ్యంగా గంగా నది వంగదేశంలో ప్రవేశించడానికల్లా 2 భాగాలు అవుతుంది. ఒక భాగం మన హుగ్లీ అంటూ కలకత్తా ప్రాంతం నుంచి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. మరొక భాగం ఏమవుతుందంటే మరొక వైపు నుంచి పద్మ అనే పేరుతో పాయిగా వెళుతూ అది బ్రహ్మపుత్రలో కలుస్తూ మరొక చోట వచ్చి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అది దీనితో పాటు ఇంకా మధు నది, మధుమతి నది మొదలైన నదులు అక్కడ ప్రవహిస్తున్నాయి. ఇది నవద్వీపం. నవద్వీపం శాస్త్రాలకు పుట్టినిల్లు. తర్క వ్యాకరణ మీమాంస సర్వశాస్త్రములకు పుట్టినిల్లు. అసలు భారతదేశం విద్యల దేశం మనం ఎప్పుడో మర్చిపోయాం. అనేక విద్యలు పరిఢవిల్లిన దేశం.